హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే ఆ విధంగానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. అండ్ ఈ టారో ఎనర్జీస్కి మళ్ళీ క్లారిఫికేషన్ ఎనర్జీస్ అనేది ఈ డెక్లో తీయడం అయితే జరుగుతుంది. అండ్ మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్, అలానే కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మనసులో మాటలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు రిజనెంట్ అయితేనే తీసుకోండి. ముందుగా ఈరోజు ఎనర్జీస్ అనేది ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఎనర్జీస్ కార్డ్స్ మనం రీడింగ్ ఇచ్చే ముందు ఒకసారి ఎనర్జీస్ అనేది చెక్ చేస్తాం కదా, సో అలాగే ఎనర్జీస్ అనేది చెక్ చేసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనస్సాక్షి సంబంధించి, సిచ్యువేషన్ సంబంధించి అండ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సంబంధించి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఉంది. దీన్ని మళ్ళీ షఫల్స్ చేస్తానండి. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా ఉందో యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈరోజు వారి పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సిచ్యువేషన్స్ ఏంటి, మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు చూసే వ్యూవర్స్ సంబంధించి అండ్ వారి పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. చూసే వ్యూవర్స్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా, బ్రేకప్ సిచ్యువేషనా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, సెపరేషనా, థర్డ్ పార్టీయా, నో కాంటాక్ట్ సిచ్యువేషనా, ఏదైనా సరే మరి ఈ సిచ్యువేషన్స్ బట్టి వీరి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉందో దీనికి మీరు ఇచ్చే సమాధానం. ఈరోజు బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ద హర్మెట్ ఎనర్జీస్ కార్డ్, లవర్స్ కార్డ్ వచ్చిందండి. ఓకే, రీజన్ సంబంధించి ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. డీప్గా కనెక్ట్ అయ్యారు మీ పర్సనల్ లైఫ్లో. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈ రోజైతే రాలేదండి. ఈరోజు ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి. అంటే ఈరోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా, మనం వేసిన ప్రశ్న బట్టి ఎనర్జీస్ కార్డ్స్ అయితే వస్తాయండి. ఈరోజు మరి ఎనర్జీస్ ఏ విధంగా వస్తున్నాయని చెప్పి యూనివర్స్ని అడగడం అయితే జరిగింది. మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్. డీప్గా కనెక్ట్ అవ్వటం, అది కూడా ఏ విధంగా, ఒక లవ్ పరంగా, అది కూడా మీ గురించి. 6 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, అంటే ఈ పర్సన్ పాస్ట్ గురించి కూడా కనెక్ట్ అయినట్టే. పాస్ట్లో చేసిన తప్పులు ఈరోజు ఉన్న రోజు కనెక్ట్ అయ్యి పాస్ట్ విషయంలో ఎక్కువ డీప్గా ఆలోచిస్తున్నారని ఎనర్జీస్ కార్డ్స్ రావటం అయితే జరిగింది. అంటే ఈరోజు ఎనర్జీస్ ఇలా కనెక్ట్ అయినట్టున్నాయండి. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ మీకు మీ పర్సన్కి 9 ఇయర్స్ నుండి కానీ, 9 మంత్స్ నుండి కానీ, 6 ఇయర్స్ నుండి కానీ, 6 మంత్స్ నుండి కానీ, 5 ఇయర్స్ నుండి కానీ, 5 మంత్స్ నుండి కానీ ఉన్న సిచ్యువేషన్స్కి ఇప్పుడు మీ పర్సన్ ఏదైనా సరే, ఇప్పుడు వచ్చింది కదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, బ్రేకప్ సిచ్యువేషన్, ఏదైనా సరే వాళ్ళందరికీ ఈరోజు వర్తిస్తుందండి. ఇప్పుడు ఇయర్స్ పరి చెప్తుంటే ఎనర్జీస్ అయితే విధంగా వచ్చింది. ఎస్, మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. ఈరోజు ఎనర్జీస్ వచ్చేసి లవ్ రీడింగ్ వచ్చింది. డీప్గా కనెక్ట్ అయ్యారండి. ఈ పర్సన్ డీప్గా కనెక్ట్ అయితే ఆలోచించింది ఏంటంటే, పాస్ట్లో చేసిన తప్పు, అనవసరంగా ఆ రిలేషన్ వదులుకున్నామే అన్న ఒక రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది. ఈ డీప్గా కనెక్ట్ చేసుకుంటుంది ఏంటి అంటే, మిమ్మల్ని ఇక్కడ రిలేషన్ కోసం చూస్తున్నారు, మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నారు, మళ్ళీ కలిసి ఉండాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మళ్ళీ దీనికి క్లారిఫికేషన్లో ఈ ఎనర్జీస్ అయితే తీద్దాం. అసలు వీరి మాటల్లో ఏం చెప్పాలనుకున్నారు. సిచ్యువేషన్స్ అయితే ఎనర్జీస్ కార్డ్స్ అలా వచ్చాయి, మరి మాటల్లో ఏం చెప్పాలనుకున్నారు చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ ఎనర్జీస్ అన్నదానికి క్లారిఫికేషన్. హెర్మెట్కి ఇదిగోండి 3 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పటి నుంచి 3 మంత్స్ నుండి కానీ, 3 ఇయర్స్ నుండి కానీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ రోజు అన్న రోజు ఆలోచిస్తున్నారండి. యాక్షన్ తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ద లవర్స్ కార్డ్కి 3 ఆఫ్ సోర్డ్స్. బ్రేకప్ సిచ్యువేషన్ కూడా కనిపించింది కదా, రిగ్రెట్ ఫీల్ ఉన్నదండి. బ్రేకప్ అయిన వారికి రీన్ అనేది ఉంటుంది. ఇదైతే చెప్తాను మొత్తం కార్డ్స్ అని తీసి. నెక్స్ట్ 6 ఆఫ్ వ్యాండ్స్కి డెత్ క్లారిఫికేషన్, 9 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వ్యాండ్స్. చూసారు ఎలా వచ్చింది, 8 ఆఫ్ సోర్డ్స్. ఇప్పుడు ఈ పర్సన్కి రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుందండి. ఏం చెప్తున్నారంటే, ఈ ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ 3 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇదేంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి ఈ రీడింగ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ పర్సన్ డీప్గా కనెక్ట్ అయ్యారండి.
3 years నుండి కానీ 3 months కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి ఈ పర్సన్ మళ్ళీ రీకనెక్ట్ అయ్యి మళ్ళీ మీతోటి రీరన్ కావాలైతే అనుకుంటున్నారు. 3 days నుండి 3 days కానీ 9 days కానీ మళ్ళీ మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి 3 రోజులు కానీ 9 రోజుల్లో కానీ మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా కనెక్ట్ అవుతారండి. అంటే వారు మిమ్మల్ని అన్బ్లాక్ చేయటం కానీ వారు మీకు కనిపించడం కానీ సోషల్ మీడియాలో, లేదంటే వారి ఫ్రెండ్స్ సంబంధించిన వాళ్ళు కనిపించడం, అలాగా సైన్స్ అన్నది కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారని, త్వరలో మీ లైఫ్లోకి వస్తున్నారని కూడా ఈ న్యూస్ అనేది తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవర్స్ కార్డ్ అండ్ 3 of Swords. బ్రేకప్ సిచ్యువేషన్ ఉన్న వారికి రీయూనియన్ అనేది జరుగుతుందండి. ఈ మంత్లో అయితే జరుగుతుంది. 3 months నుండి ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. ఈ 3 months నుండి చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా 9 daysలో మీ పర్సన్ రీయూనియన్ అయితే జరుగుతుంది. ఇది కూడా 3 days అండి. బ్రేకప్ సిచ్యువేషన్ ఉన్న వారికి 3 daysలో రీయూనియన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇదేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా, డివోర్స్ సిచ్యువేషన్ సంబంధించి ఎక్కువ సఫర్ అవుతున్న వాళ్ళకి 6 years నుండి కానీ 6 months నుండి కానీ ఎక్కువ డివోర్స్ సంబంధించి పెద్దల పరంగా రాజీ కుదరటం, మళ్ళీ నార్మల్ అయిపోవడం, మళ్ళీ దూరం అవటం, ఇలా చేస్తున్న వాళ్ళకైతే 9 daysలో రిజల్ట్ అయితే వస్తుందండి. పెద్దల రాజీతో కలవబోతున్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 5 of Cups ఎనర్జీ. ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. 5 of Cups ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుందండి. పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మనకి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. అండ్ 2 of Wands ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ఈ విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారని కూడా ఎనర్జీస్ వచ్చాయి. ఈ కార్డ్స్కి ఏంటంటే కాలర్ మెసేజెస్, అంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు కానీ వద్దనైతే అనుకోవట్లేదు, మీ గురించి యాక్షన్ అయితే తీసుకున్నారు. ఈ పర్సన్కి ఓవర్ థింకింగ్ కూడా ఉందండి. 8 of Swords ఎనర్జీ. రిగ్రెట్ ఫీల్ అన్నది ఉంది. ఈ పర్సన్ మనసులో మాత్రం మీ విషయంలో యాక్షన్ తీసుకుంటున్నారు. Knight of Swords అంటే ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి విషయం చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. అప్పుడు చేసింది తెలివి తక్కువ పనులు అండి, ఇప్పుడు చేసేది తెలివైన పనులు. అంటే మీ విషయంలో తెలివిగా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని అర్థం చేసుకున్నారు, మీ విషయంలో ఎలా ఆలోచించారు అది పాజిటివ్గా ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, చేసిన తప్పు ఒప్పుకొని రిగ్రెట్ ఫీల్ తోటి వాళ్ళంతటి వాళ్ళే రావాలనుకుంటున్నారు. మీరు ఇప్పటి వరకు ప్రయత్నించినా సరే మీ పర్సన్ మీ విషయంలో ఎక్కడ తగ్గలేదండి. మీకు దూరంగా ఉండాలనుకున్నారు, విడిపోవాలనుకున్నారు, మిమ్మల్ని కాదనుకున్నారు, కానీ ఈ పర్సన్ మారారండి. రిగ్రెట్ ఫీల్ అని ఉంది. మీకంటే ఎక్కువ పెయిన్ తీసుకున్నారు. డీప్గా కనెక్ట్ అయ్యి చెప్తుంది ఏంటి అంటే మీరంటే చాలా చాలా ఇష్టం అండ్ మీ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ కనిపించడం, మాట్లాడాలనిపించడం, ఈ ఎనర్జీస్ అనేవి ఈరోజు కనిపిస్తున్నాయి. చూడండి, కప్స్ ఎనర్జీ. ఇలాంటి ఎనర్జీస్ ఏంటి అంటే తను డీప్గా సైలెంట్గా కూర్చుని ఆలోచిస్తే పాస్ట్లో ఉన్న లైఫ్ అంతా ఇప్పుడు నచ్చుద్దండి. ప్రజెంట్ ఉన్న లైఫ్ మీద కొంచెం ఈ లైఫ్కి ఆ లైఫ్కి డిఫరెన్స్ అనేది తెలుసుకుంటారు. డీప్గా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు ఒక ఈరోజు రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మీ విషయంలో అసలు ఇంకా 3 కార్డ్స్ తీస్తాను. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ పర్సన్ మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారా? 6 of Pentacles, the High Priestess Energies card. ఇదిగోండి, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అంటే ఎక్కువ తక్కువ విధానాలు ఇప్పుడైతే తెలుసుకుంటున్నారంటండి. అప్పుడేమో మీరు తక్కువయ్యారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు తక్కువయ్యారు, మీరు ఎక్కువయ్యారు. ద హై ప్రీస్టెస్ ఎనర్జీస్ కార్డ్ చెప్పేది ఏంటంటే వారి మనస్సాక్షి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నారంటే అది మీకు చెప్తున్నారు. మిమ్మల్ని పట్టించుకోలేదు, మీతో మాట్లాడేవారు కాదు, అసలు మీకు గౌరవం ఇచ్చేవారు కాదు, అసలు మీరు లెక్కలోకి తీసుకునేవారు కాదండి. కానీ ఇప్పుడు వీళ్ళు గుర్తించేది ఏంటంటే మీరు ఎంతో మీ విలువేంటో తెలుసుకున్నాక మనస్సాక్షికి అర్థమవుతుంది, మనస్సాక్షి చెప్తుంది గైడ్ చేసేది. మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అనేది ఎక్కువ ఉందండి. ప్రతి విషయం ఆలోచిస్తే మీకన్నా ఎక్కువ గిల్ట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. ద మెజిషియన్ కార్డు చూసారా? ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి కప్స్ ఎనర్జీ ఉంది, పెంటికల్స్ అండ్ సోర్డ్స్, వ్యాండ్స్, మొత్తం మేష నుండి మీనం వరకు మీ పర్సన్, మీరు కానీ మీ పర్సన్ కానీ
ఉంటుంటే రీనని అయితే కోరుకుంటున్నారు. చూసారా, పెంటికల్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఈ ఉన్న జీవితం కాదండి, మీరు లేని జీవితం అయితే కావాలని అయితే అనుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు ముగ్గురు మిమ్మల్ని కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ముగ్గురు మంచి చేసేవాళ్ళేనండి, మంచి మాటలు చెప్పేవాళ్ళు, మధ్య రకంగా చేసి ముగ్గురు కలిసి మిమ్మల్ని కలిపేలా చేస్తున్నారు. కప్స్ ఎనర్జీ మళ్ళీ వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ పర్సన్ మీరు డీప్గా ఆలోచించి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. చారియట్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ఇది ఈ పర్సన్ చెప్పిన మాటలు, చేయాలనుకున్న పనులు అండ్ మీ విషయంలో ఇంత యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ యొక్క ఛానల్ మెసేజ్ అయితే చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇది ఈ పర్సన్ అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వారి చెప్పే మాటలు ఏ విధంగా ఉన్నాయో ఈ ఎనర్జీస్లో చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ మాటలు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఈరోజు ఏం మెసేజెస్ ఇచ్చారు. ఎంగేజ్మెంట్ రింగ్ అంట, నైస్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ మిమ్మల్ని ఎంగేజ్ అంటే ఇంకా మీకు కమిట్ అయిపోయారండి, కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారంట. కార్డ్స్ ఏంటి ఇలా అవుతున్నాయి. ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మెసేజెస్ మీకోసం ఏమిచ్చారు ఈరోజు. హెస్ మీ పర్సన్ ఇప్పుడు స్టెబిలిటీ మైండ్తో ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళకి లైఫ్లో ఒక సెక్యూరిటీ లైఫ్ ఇవ్వగలరన్న ఆలోచన వచ్చింది. మీతో అంటే అన్నీ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారంట. ఓకే, మీరు వారికి నీడలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఒక కమ్యూనికేషన్ అయితే తీసుకోవాలనుకో క్లారిటీ వచ్చిందంటండి. క్లారిటీ వచ్చింది, కమ్యూనికేషన్ చేస్తున్నారు. మీరు వాళ్ళని ఎప్పటికెప్పుడు ప్రొటెక్ట్ చేస్తారండి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా అంటే మీరు ఊరుకోరు కదా, మీకు మధ్యలో చాలా ఉంటాయి. మధ్యలో వచ్చి ఏమైనా అంటే ఇప్పుడు మీ పర్సన్ కోపం వస్తుంది. మీ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారంటే ఎవరైనా మీ మీద ఎన్ని చెప్పినా సరే మిమ్మల్ని వదులుకోము అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మీకు ఇప్పుడు ప్రొటెక్షన్లో తయారయ్యారండి. మీ పర్సన్ వచ్చేసి టైం ఇప్పుడే నడుస్తుంది. ఏదైనా టైంలో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఎందుకు అలా అన్నానంటే ఇక్కడ థర్డ్ పార్టీ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కదా. రొమాంటిక్ థర్డ్ పార్టీ కాకపోయినా సరే ఒక కెరియర్ లేకంటే సమ్ అదర్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ విషయంలోని కొంచెం తగ్గి మీ విషయంలో ఎక్కువ యాక్షన్ తీసుకుని ఆ టైం బట్టి వాళ్ళు ప్రయత్నాలు అన్నది చేస్తారన్నట్టుగా టైం అయితే అడుగుతున్నారు. కొంచెం టైం ఇస్తే వాళ్ళు చేయవలసిన పనులు మీ విషయంలో తీసుకోవాల్సిన యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఓకే, కొంచెం టైం పట్టినా సరే వాళ్ళు తప్పైతే తెలుసుకున్నారంటండి. రిగ్రెట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు దాకా మీరు చూసింది ఏమనుకుంటారు, వాళ్ళ లైఫ్లో చాలా బాగున్నారు. ఈ రోజు అన్న రోజు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారంటే మీరు చూసిన జీవితం వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు వేరు. అండ్ వీళ్ళ లైఫ్లో అంతా మీరు అనుకున్నట్టు ఏమీ లేదండి. షోయింగ్ లైఫ్ అనమాట. చాలా నష్టపోయింది ఎక్కువ ఉంది. మీకు ఎప్పుడైతే దూరం అయ్యారో జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో మోసాలు చూశారు. సో అది చూసే మీతోటి మాట్లాడడానికి, మీ లైఫ్లోకి రావడానికి కారణమయ్యాయి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్. మీరంటే చాలా చాలా ఇష్టం అంటండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళతో చెప్పేటప్పుడు కూడా మీ మీద ఎంత ఇష్టం ఉందో కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎదుటి వాళ్ళని ఏడిపించడం, మీ గురించి ఇలా మీరు ఎలా అని చెప్పి ఎదుటి వాళ్ళని ఉడికించడం అంటారు కదా. అంటే మీ మాట మీరన్నా మీ మాటలు ఎవరికైనా వింటే మీరు పడని వాళ్ళు ఉంటారు కదా, అవతల వాళ్ళ దగ్గర చెప్తే ఎలా ఉంటుందో సో మీ పర్సన్ అలాగా అవతల వాళ్ళ దగ్గర మీ మీద ఇష్టం ఉన్నది చూపిస్తున్నారు ఏడిపించేలాగా. సరే, నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. స్పై చేయటం అంటే అనుమానంతో కాదు, మీ మీద ఇష్టం, మీరు ఏదైనా పోస్ట్ పెట్టారా, స్టేటస్ పెట్టారా అన్నట్టుగా ఒక ఇష్టంతో స్పై చేస్తున్నారు. మీ లైఫ్లో ఎవరు ఉండరని తెలుసు, ఎవరిని యాక్సెప్ట్ చేయాలని తెలుసు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చూడాలనుకున్నారండి. అంత ఇష్టం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారండి, మీట్ అవ్వబోతున్నారు. ఇక్కడి నుంచి మీ లైఫ్లో ఈ పర్సన్ కొత్తగా చూడబోతారంట. కొంచెం టైం ఇస్తే ఈ పర్సన్లో చేంజెస్ చాలా వస్తాయి. చాలా క్లియర్ చేసుకుని మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ మాటలు మీతో ఉంటాయి. మీతో మీరు ఎలా లవ్ని ఎక్స్ప్రెస్ చేశారో, లైఫ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారో అలా ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకి సరైన పర్సన్ అన్నట్టుకుంటున్నారు. ప్రేమ ఎక్కువైపోతుందండి. లైఫ్ మీతో ఉండాలని అయితే మైండ్ ఫిక్స్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంటున్నారంటండి. వాళ్ళకి కష్టాలు సమస్యలు ఎన్ని వచ్చినా సరే మీ విషయంలో తలుచుకుంటే మీరే రైట్ పర్సన్ అని హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఒకరు చెప్పేది ఏంటంటే అవతల వాళ్ళతోటి డిస్కనెక్ట్ అయితే అవుతున్నారు. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు తెలిసారండి. విషపూరితమైన మాటలు విని అక్కడ ట్రాప్ అయ్యి మిమ్మల్ని
ఇబ్బంది పెట్టి నానా మాటలు మాట్లాడి కాదనుకున్నారని ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళతోటి సెపరేషన్ బ్రేకప్ చెప్పి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటండి. వీళ్ళు ఏంటంటే చెప్పకుండా చేసే పనులు చేస్తున్నారంట. వీళ్ళతో చెప్తే మీ పర్సన్కి ఎఫెక్ట్ పడుతుంది, ప్రాబ్లం తీసుకొస్తారని చెప్పి సైలెంట్గా వాళ్ళతోటి డిస్కనెక్ట్ అయితే అవుతున్నారంటండి. అదే పని మీద అయితే ఉంటున్నారు. త్వరలో మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారండి. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్కి మీకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. రీయూనియన్ అయితే కనిపిస్తుంది. టైం ఎంతైనా సరే రీయూనియన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్మిక్ ఎనర్జీస్. ఈ కాస్మిక్ ఎనర్జీస్ మీకు చాలా ఇష్టం కదా. అలాగే ఇప్పుడు 6 ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను. 6 ఎనర్జీస్ కార్డ్స్ కూడా మరి మీరు పిక్ చేసుకుంటారో మీ ఇష్టం. ఈరోజు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మరి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీ పర్సన్ నుంచి కాస్మిక్ ఎనర్జీస్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. ఇది బాగా వస్తాయండి, వర్క్ అవుతాయి. కనెక్ట్ అవ్వండి, నెంబర్స్కి కనెక్ట్ అయితే మీ పర్సన్ నుంచి మెసేజెస్ అయితే ఉంటాయి. ఒకటి, 2, 3, 4, 5, 6. కమిట్మెంట్ అంట. మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారంటండి. చూసారా, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీతో ఉండాలని అయితే మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు. మ్యారేజ్ కూడా కనిపిస్తుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ రీయూనియన్ ఉంది, మ్యారేజ్ కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఇలా కనెక్ట్ అయింది కదా, మీరు ఇక్కడ పిక్ చేసుకున్న దాన్ని బట్టి మళ్ళీ నేను షఫల్స్ చేసి క్లారిఫికేషన్ తీయాలి. 1, 2, 3, 4, 5, 6. ఓకే, మరి ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ ఈరోజు ఇచ్చే మెసేజెస్. ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ సైకిల్. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుందండి. అక్కడతోటి ఎండ్ చేసేసుకుని మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకున్నారు. కర్మ ఫేజ్లో ఉన్నారండి. ఆ కర్మ ఫేజ్ క్లియర్ ఉందే, మీ లైఫ్లోకి అయితే రారు. సో అదే చెప్పేది. మరి ఇప్పుడు మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో చూద్దాం. సైకిల్. ఇదిగోండి, ఇంటిమేసీ ఎనర్జీ వచ్చింది. అంటే మీతో ఒక బాండింగ్ అనేది ఉంది. తెలుసుకున్నారండి, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నారు, మానసికంగా ఫిజికల్గా కూడా. ఇప్పుడు మీరు వీరికి కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. అంటే ఈ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ మీ పర్సన్ ఎందుకు అవతల వాళ్ళతో డిస్కనెక్ట్ అయ్యారంటే అవతల పర్సన్ నీడ్స్ కావాలని అయితే ఆ రిలేషన్ కావాలనుకున్నారు. కానీ మీ పర్సన్ మీద ఎటువంటి ప్రేమ అనేది లేదు. సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే మీ విషయంలో కనెక్ట్ అయింది. ఈ ఇంటిమేసీ ఎనర్జీస్ అనేది మనసుకు సంబంధించిన ఎనర్జీస్ అండి, వేరేలా తీసుకోవద్దు. సో అక్కడ డిస్కనెక్ట్, అది వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉంటాయి కదా, అక్కడితో డిస్కనెక్ట్ చేసి మళ్ళీ మీతో రీకనెక్ట్, ఒక ప్యూర్ లవ్ తోటి రీకనెక్ట్ అయితే అవ్వబోతున్నారని ఎనర్జీస్ అయితే చెప్తున్నారు. అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ నుంచి మెసేజ్ పేషెన్సీగా ఉండమంటున్నారు. టైం అడుగుతున్నారండి. టైం అడిగితే అన్నీ అసలు ఏం జరగాలో ఏం చేయాలనుకుంటున్నారో అన్నీ చెప్తారంట. అండ్ ఎందుకు ఇలా చెప్పారు ఏంటి అంటే వారు హెల్త్ ఇష్యూస్ కూడా అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ గురించి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. అంటే ఇంకా ఎలా ఉంటుందంటే మీకు చెప్పలేరు, చెప్పుకుంటే పరుగు పోయే. వాళ్ళకి ఎలా ఉందంటే ప్రాబ్లమ్స్ థర్డ్ పార్టీ వల్ల చాలా సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు అటు చూసినా మీకే ప్రాబ్లం, మీ వైపు చూసినా మీకే ప్రాబ్లం. సో కొన్ని రోజులు మీకు దూరంగా ఉండి మీ గురించి తెలుసుకుని టైం వచ్చినప్పుడు మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. సో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అంటండి. ఎప్పటికైనా మీ పర్సన్ మీతో ఉండవలసిందే, మీతో జీవితం పంచుకోవాల్సిందే. ఇప్పుడు అనుకోవచ్చు కదా రిలేషన్ బ్రేక్ అయిపోయినా మీ పర్సన్ తోటి ఇంకా మీకు వారికి సంబంధం లేదని. కానీ మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా మీ పర్సన్ మీతో ఉండవలసిందే. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే క్లారిఫికేషన్, ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అదే.
ఈ పర్సన్ సోల్ అనేది మీ చుట్టూ ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుందండి. మనసు ఒక చోట తన ఒక చోట అంటారు కదా. సో ఈ పర్సన్కి మీకు అర్థమైపోతుంది, మీ ఇంట్యూషన్ పలానా టైంలో ఇలా జరుగుతుంది, అవును ఈ టైంలో ఇలా మాట్లాడతారు, వాళ్ళని గురించి ఇలా తెలుసుకుంటారు, ప్రతిదీ మీకు అర్థమైపోతుందంట ఇంట్యూషన్ అనేది. అంటే ఇప్పుడు మీకు లైఫ్లోకి వచ్చేది ఏదైనా సరే ముందే మీకు తెలుస్తుంది, అండ్ జరిగేది ఏంటో మీకు అన్నీ అర్థమైపోతాయండి. మీ పర్సన్ ఎప్పుడు సోల్ లెవెల్లో మీకు కనెక్ట్ అయితే ఉన్నారంట, ఎప్పటికీ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, మీరంటే అంత ఇష్టం. అండ్ 4th వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ యొక్క ఇది కూడా న్యూ బిగినింగేనండి. న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఏంటి మార్పు అంటే ఇది మార్పు అనమాట, చేంజెస్ అనమాట. థర్డ్ పార్టీ వారితో ఉండి నాన్న బొమ్మలాట ఆడిన వాళ్ళకి ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారంటే అంటే ఇంకా ఈ పర్సన్లోని చాలా చేంజెస్ రావటం. అండ్ ఎందుకు ఇలా మాట్లాడారు అంటే మూవింగ్ మీతో లైఫ్లో ఉండిపోవాలనుకుంటున్నారండి. మేనిఫెస్ట్ ఎనర్జీ. ఇప్పుడు మీరు ఒక రెమెడీస్ అన్నది చేసి ఉండొచ్చు, మేనిఫెస్ట్ చేసి ఉండొచ్చు, పూజలు చేయొచ్చు, వ్రతాలు చేయొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రెమెడీ అనేది చేశారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పర్సను లైఫ్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటున్నారు. అంటే మీరు లవర్స్ అయినా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, మీ రెమెడీ అనేది వర్క్ అవుతుంది. మీరు మీ పర్సన్ ఒకే జీవితంలో ఉండబోతున్నారు. సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి, అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే మీరు ఏ రెమెడీ అయితే చేశారో ఆ రెమెడీ వర్క్ అవుతుందండి. మీ పర్సన్ మీరు ఒకే జీవితం మళ్ళీ కలిసిపోబోతున్నారు. ఇంకే పరిస్థితులు కూడా మిమ్మల్ని విడదీయదు. ఓకే. అండ్ 5th వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ వచ్చే మెసేజెస్. ఈ పర్సన్ చాలా ప్యూరిటీగా ఉన్నారండి. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసేది ఏదైతే ఉందో అలానే ఉంటారు. అంటే ఒక ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అనేది ఉంటుంది కదా, మనసులో పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే రకంలే కాదండి. వాళ్ళ మనసులో ఉన్నదే మాటలో చెప్తున్నారు. మీరంటే చాలా ఇష్టం, వారి మనసుకు పుట్టిన ప్రేమ మీరు. సో మీ బరువు బాధ్యతలు వారు తీసుకోవాలైతే అనుకుంటున్నారు. అండ్ ఎందుకు ఇలా మాట్లాడారు అంటే మేనిఫెస్ట్ ఎనర్జీ అండి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదే వర్క్ అవుతుంది, కానీ కొంచెం టైం అయితే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ చేస్తారు కాబట్టి ఇది జరుగుతుంది, కానీ ఇది జరగటానికి కొన్ని లైఫ్లో ఒక ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. అండ్ 6th వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ వచ్చి కాస్మిక్ ఎనర్జీస్. ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నట్టండి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఏదో సంథింగ్ ఏదో వర్క్ బిజీలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక పని అయిపోతుంది అని అనుకునే వాళ్ళకి 10 పనుల కింద మారి తిరుగుతారంటారు కదా, అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ తిప్పించే ప్రయత్నాలు చూస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి, జీవితం పరిగెట్టిస్తుందండి. ఎందుకు అలా చెప్తున్నారు అంటే మరి వాళ్ళు కావాలనుకుని చేసుకున్న లైఫ్ అలా ఉంటుంది. మీతో కమ్యూనికేట్ అయితే చేస్తారంట, కాంప్రమైజ్ అవ్వటానికి, మిమ్మల్ని క్షమించడానికి. ఇప్పుడు ఏ రిలేషన్షిప్ విషయంలో మీరు వర్కౌట్ చేశారో అది సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు స్ట్రాంగ్ బాండింగ్ చూసారా, ఫిజికల్గా స్ట్రాంగ్ బాండింగ్. మీతోటి ఒక బంధం అయితే ఉందండి, ముడిపడిన బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కొంచెం టైం పట్టినా సరే ఈ పర్సన్ మీతోటే ఉంటారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇదైనా టైం అయితే అడుగుతున్నారు. కొంచెం టైం ఇస్తే కొంచెం మీరు పేషెన్స్గా ఇప్పటివరకు ఎదురు చూశారు కదా, సఫర్ అయ్యారు, ఎదురు చూశారు, బాధపడ్డారు, ఇంకా కొంచెం టైం అయితే అడుగుతున్నారు. ఈ టైంలో మీ పర్సన్ మీకు మీ లైఫ్లో ఉండాలని వారంతటి వారి మారి వస్తారండి. మీరు ఏం చేయక్కర్లేదు, మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు అవ్వలేదు. ఈ పర్సన్లో మార్పు రావడం వల్ల మీ లైఫ్లోకి రావడానికి సరిపోయింది. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతుంటాయి కదా, ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. యాక్యురేట్గానే రీడింగ్ ఇచ్చారండి, అది కూడా ప్రశ్నలతోటి. మన ప్రశ్నలతో తీసిన ఎనర్జీస్ కార్డ్ యాక్యురేట్గా సమాధానాలు అయితే వస్తాయి. మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.